హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా మంది ఫోన్స్ చేసి ఎస్ఎంఎస్ చేసి నాకు చెప్పారు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్విటేషన్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్విటేషన్స్ తయారు చేయడం నేర్పించమన్నారు. అయితే దానికోసం ముందుగా మన ఎడిట్ పాయింట్ ఇండియాలో ఇప్పటి వరకు దాదాపు 419 ఇన్విటేషన్స్ ఉన్నాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అనుకోండి, బర్త్డే అనుకోండి, హౌస్ వార్మింగ్, శారీ సెరమనీ, ఇవన్నీ కూడా చాలా ఇన్విటేషన్స్ ఉన్నాయి. చాలా మందికి ఈజీగా చేయడం తెలుసుకోవడం కోసం ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా షార్ట్ వీడియో ఉంటుంది, 5 నిమిషాల్లో మీరు ఇన్విటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డెమో పాయింట్ చెప్పాను మీకు, డెమో పాయింట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఈజీగా వర్క్ అవుతుందని. సో దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ డిస్క్రిప్షన్లో మీరు చూసి ఈ డెమో పాయింట్ ఎందుకు యూజ్ అవుతుందో కూడా మీరు తెలుసుకోండి. అలాగే మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మన యొక్క ఎడిట్ పాయింట్ ఇండియా ఛానల్ కానివ్వండి, ఫోటోస్పాట్ ఛానల్ ఆర్ ఫోటోఫినా ఛానల్, ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క ఫ్రీ ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ పాయింట్ ఇండియాలో. సో మీకు ఇది అందుబాటులో ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళేటప్పుడు మనకి ఈ డెమో పాయింట్లో చాలా వెడ్డింగ్ ఎఫెక్ట్స్ వెడ్డింగ్ ఉన్నాయి కాబట్టి మనం ఒక మంచి వెడ్డింగ్ వీడియోని మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఒక వెడ్డింగ్ ఉంది, ఈ వెడ్డింగ్ వీడియోని నేను ప్లే చేసి చూస్తాను. సో ఇక్కడ మనకి మంచి వెడ్డింగ్, ట్రెడిషనల్ వెడ్డింగ్ ఉంది. సో దీన్ని నేను ఇక్కడ నుంచి క్లియర్ చేస్తే, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కనుక నేను తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాను. న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ లేదు. నేను డెమో పాయింట్ నుంచి కనుక ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. సో ఈ ప్రాజెక్ట్ చూసారు కదా, ఓపెన్ అయిపోయింది కదా. ఈ ప్రాజెక్ట్ మాకు రన్ అవుతుంది. అయితే మీరు ఈ ప్రాజెక్ట్ చేసే కంటే ముందు మన ఫోల్డర్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీకు బ్రైడ్ గ్రూమ్ ఫొటోస్ ఉంటాయి. సో దీన్ని కాపీ చేసి ఫస్ట్ ఒక కాపీ సైడ్కి పెట్టుకోండి, ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అయితే కనుక మీరు చేయొచ్చు. దీన్ని ఫోటోషాప్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ నా ఫొటోస్తో రీప్లేస్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫేస్ ఎక్కడైతే ఉందో ఆ ఫేస్కి తగ్గట్టుగానే మీరు చెయ్యండి, ట్రాన్స్ఫార్మ్ చేయండి, ఎందుకంటే అది అక్కడే తీసుకుంటుంది కాబట్టి. సో నేను ఇప్పుడు ఏం చేశాను అంటే, ఈ ఫేస్ ఇక్కడికి వచ్చే విధంగా నేను పెట్టుకున్నాను. సో సేవ్ అన్నాను, మెర్జ్ చేసి సేవ్ అన్నాను. సో ఇక్కడ ఒక పిక్చర్ నాకు రెడీ అయిపోయింది. తర్వాత అమ్మాయిది. సో ఇక్కడ తీసుకున్నాను ఫేస్, దీన్ని కొద్దిగా చిన్నగా చేసుకున్నాను, ఫేస్ మందం చిన్నగా చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. దీన్ని మళ్ళీ ఒపాసిటీ తీసేసి నేను మెర్జ్ చేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు నా ఫోల్డర్లో మీరు చూస్తే ఇక్కడ అమ్మాయి అబ్బాయి రెండు కూడా వచ్చింది. నేను డెమో పాయింట్ ద్వారా మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ప్రాజెక్ట్ని. ఇక్కడ వెంటనే ఫొటోస్ నేను మార్చాల్సిన పని లేకుండా ఫొటోస్ ఆటోమేటెడ్గా మీకు ఇక్కడ సెట్ అయిపోయి. ఇక మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే టెక్స్ట్. నేనిచ్చే ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇలా నేను దేనికి దానికి కంపోజిషన్స్ ఇస్తాను, మనకి ఈజీగా చేంజ్ చేసుకునే విధంగా. ఒకవేళ గాడ్ చేంజ్ కావాలి అంటే కనుక ఈ గాడ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో మీకు నచ్చింది కృష్ణుడు పెట్టుకోవచ్చు, శివుడు పెట్టుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వినాయకుడు వస్తుంది, కింద టెక్స్ట్ ఉంటుంది. మీకు టెక్స్ట్ కనిపించట్లేదు ఎందుకంటే బ్లాక్లో ఉంది కాబట్టి. జస్ట్ నేను ప్రతి ఒక్క దానికి వైట్ సాలిడ్ ఇచ్చాను, ఆన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు కావాల్సిన టెక్స్ట్ను కూడా మీరు మార్చుకోవచ్చు. తర్వాత వైట్ ఆఫ్ చేసి క్లోజ్ చేయాలి. అలాగే ఫ్యామిలీ ఇన్వైట్స్, ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే కనుక బ్లాక్లో ఉంది, కనిపించట్లేదు. ఇప్పుడు చూసారా, ఇది ఒకటి ఉంది. నేను మొత్తం టోటల్గా కూడా తీసేసి గుత్తికొండ అని పెడుతున్నాను, గుత్తికొండ ఫ్యామిలీ అని పెట్టాను. ఏం చేయలేదండి, ఇది క్లోజ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి గుత్తికొండ, కానీ వెనక వైట్ వచ్చింది చూసారా, అంటే నేనేం మిస్టేక్ చేశాను, ఇక్కడ వైట్ ఆఫ్ చేయలేదు. సో వైట్ ఆఫ్ చేస్తే మళ్ళీ నాకు గుత్తికొండ ఫ్యామిలీ అని వచ్చేసింది. సో ఇది ప్రతి కంపోజిషన్ కూడా మీరు అలాగే చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కనుక ఫొటోస్ కనుక ఇబ్బంది అవుతున్నాయి, ఫొటోస్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే కనుక ఈ ఫోటో లేయర్కి వెళ్ళి డబుల్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ గ్రూమ్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే మీరు చూసారా, ఇది వచ్చింది. ఇక్కడ స్కేల్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. కొద్దిగా పెద్దగా కావాలనుకోండి, పెద్దగా కావాలన్నా కొంచెం అటు ఇటు జరపాలన్నా మీరు ఇక్కడ చూసుకోండి, ఈ రౌండ్లో కరెక్ట్ ఉందా లేదు. సో ఇంకొంచెం ఇటు జరిపారనుకోండి మీకు ఇక్కడ ఇమేజ్ కరెక్ట్గా ఉంది. సో క్లోజ్ చేయండి. ఇక్కడ మీకు ఇమేజ్ సెట్ అయిపోయింది. మీకు ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు వన్స్ చేంజ్ అయిన తర్వాత జస్ట్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి
అడోబ్ మీడియా ఎన్కోడర్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడికి మనకి ఎక్స్పోర్టింగ్ ఆప్షన్ వచ్చింది. ఇందులో చాలా రకాలుగా ఉంటాయి. ఫేస్బుక్ చేయాలా, లేకుంటే మనకు 2K చేయాలా, 4K చేయాలా, ఏది చేయాలని ఉంటుంది. బట్ మ్యాట్ బిట్రేట్ మనకి ఇక్కడ ఏంటంటే మ్యాచ్ సోర్స్ అనేది హైబ్రిడ్తో పెట్టుకుంటే మనకు వస్తుంది. దీంట్లో ఏమున్నాయి సెట్టింగ్స్ అనేది క్లిక్ చేశారనుకోండి, ఇందులో మీకు సెట్టింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. చూసారు కదా, సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాయి. మనం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి, H264 ఉంది. ఎంపెక్ 4 కావాలనుకుంటే మీది పెట్టుకోవచ్చు. ఇక్కడ 1920 1080 ఉన్నాయి. ఏదైనా సెట్టింగ్స్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉంది, ఎక్కడ అవుట్పుట్ ఫైల్ కావాలి, నేను మళ్ళీ అదే ఫోల్డర్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, వెడ్స్1 అనేది. సో సేవ్ అన్నాను. సేవ్ అనేసి ఫస్ట్ ఏంటంటే వీడియోలో అప్పుడప్పుడు కూడా ఇది ఏంటి తమ్మినల్ అనేది చూస్తూ ఉంటారనమాట. కొంచెం మనకు కావాల్సిన విధంగా తమ్మినల్ పెట్టుకుంటే అప్పుడప్పుడు జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రెడీ అని చూపిస్తుంది. క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూసారు కదా, ఎక్స్పోర్టింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇది ఎంతసేపు అవుతుంది అనేది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఇంకా ఫాస్ట్గా కావడానికి కూడా ఏం చేయాలో నేను మీకు చెప్తాను. చూసారు కదా, ఇక్కడ మనకి 4 minutes తీసుకుంటుంది. 4 minutes 30 seconds వరకు మనకి ఇది ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇది ఇంకా తక్కువ చేయడానికి ఎలా అనే దాని గురించి మీకు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుకుంటే ఒక యానిమేషన్ తొందరగా ఎక్స్పోర్ట్ అవ్వాలి ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటే కనుక మనకు నంబర్ ఆఫ్గా ఇక్కడ రొటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. ఇది వీడియో కన్వర్ట్ అవ్వడానికి మనకు లేట్ అవుతుంది. అందుకని ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పైనున్న లేయర్స్ అన్నీ కూడా ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ లేయర్స్ ఆఫ్ చేసి టోటల్గా ఇప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వీడియోని మాత్రము మీరు సేమ్ ఇంతకుముందు ఎంపెక్ 4 ఎలా అయితే అనుకున్నారో ఎంపెక్ 4కి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిన వీడియో మీకు ఇలా వస్తుంది. చూడండి, మీకు ఇందులో ఎక్స్పోర్ట్ అయిన వీడియో ఈ విధంగా ఉంటుంది, ఎటువంటివి కూడా ఉండదు. సో నేనేం చేస్తున్నాను అంటే ఎక్స్పోర్ట్ అయిన వీడియోని ఇందులో తీసుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ అయిన వీడియోని తీసుకున్నాను. కింద బ్యాక్గ్రౌండ్ లేయర్ని నేను డిలీట్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ని నేను ఇందులో పెట్టాను. చూడండి, సేమ్ వస్తుంది మీకు ఇక్కడ. సో నేను మళ్ళీ అన్నీ ఆన్ చేస్తే మీకు ఎక్కడ కూడా చేంజ్ ఉండదు. చూసారు కదా, సేమ్ వీడియోతో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుంది అనేది మీకు నేను చెక్ చేస్తాను. సేమ్ ఉంది, నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు మనకు ఆల్రెడీ 1 అని వచ్చింది, దీన్ని 2 అని పెడదాము. సేవ్ అన్నాను. సో రెడీ. చూద్దాం ఇప్పుడు ఇది ఎంతసేపు మనకు అవుట్పుట్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనేది మనం చెక్ చేద్దాం. చూడండి, మీకు 5 నిమిషాలు ఏదైతే మనకు పట్టిందో అంతకంటే ఫాస్ట్గా మనకు 3.5 నిమిషాల్లో మనకి ఎక్స్పోర్ట్ అయిపోయింది ప్రాజెక్ట్ అనేది. చాలామంది అనుకుంటారు నేను ఏదో హయ్యర్ కాన్ఫిగరేషన్ వాడుతున్నాను కాబట్టి నేను అలా చెప్తున్నాను అనుకుంటుంటారు. సో మీకు నేను నా కాన్ఫిగరేషన్ చూపిస్తాను. కంప్లీట్గా i5 వాడుతున్నాను నేను. i5లో లాస్ట్కి వచ్చేసి 4th generation 5th generation వాడుతున్నాను. 16 GB ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ నార్మల్ గ్రాఫిక్ కార్డ్ వాడుతున్నాను. సో నార్మల్ గ్రాఫిక్ కార్డ్తో వాడిందే ఇంత ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అయింది అంటే మేము చాలా లైట్ వెయిట్గా ఈ యొక్క ఇన్విటేషన్స్ అన్నిటిని కూడా మనం రెడీ చేయడం జరుగుతుంది. అలాగే మనకి స్పెషల్ ప్యాక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక స్పెషల్ ఆఫర్ ప్యాక్స్లోకి వెళ్తే ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి కూడా బెస్ట్ ప్రైస్కి మనం అందిస్తున్నాం. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో స్పెషల్ ప్యాక్స్లో. మీరు ఒకసారి సైట్స్కి వెళ్ళి చూడొచ్చు. లేదా మనకి ఇక్కడ కంప్లీట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గ్రూప్ కూడా ఇస్తున్నాము 999కి. 1 year పాటు మనకు అది ఉంటుంది. ఆ గ్రూప్లో ప్రతి ప్రాజెక్ట్ కూడా మీకు వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు అన్ని ప్రాజెక్ట్స్ అందులో అవైలబిలిటీ ఉంటుంది. ఇదండి కంప్లీట్గా మన యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మన ప్రాజెక్ట్స్ చేంజ్ చేసే విధానం. చూసారు కదండి, ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది దీని ద్వారా ఉపాధి పొందుతారు. కాబట్టి ఇప్పుడున్న వీడియోగ్రఫీ రంగంలో చాలామంది ఇన్విటేషన్స్కి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.